మోడీ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మా అగ్రనేత సోనియా గాంధీపై బీజేపీ వాళ్ళు ఈడీ కేసులు అక్రమంగా బనాయిస్తున్నారని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మీ అందరికీ తెలుసు, కులం పేరు మీద మతం పేరు మీద మారణహోమం సృష్టిస్తూ ఉన్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిగా పనిచేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. దానికి నిరసనగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా మోడీ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మన ప్రతిష్టాత్మకంగా తీసుకొని సన్నబియ్యం కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అది. అదేవిధంగా కులగణన, ఎంఆర్పిఎస్ వర్గీకరణ, ఆ తర్వాత 6 గ్యారంటీలు, రుణమాఫీ, ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకు పోతా ఉన్నాం. అది సహించలేక బీజేపీ వాళ్ళు అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని నిరసిస్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రభుత్వం మళ్ళీ అధికారం మేమే వస్తాం. ఇలా కేంద్రంలో కూడా బీజేపీని గద్దె దింపిస్తాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు, అణగారిన వర్గాల పార్టీ, బడుగు బలైన వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే మన పార్టీ, కానీ బీజేపీ మన పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ మన పార్టీ కాదు. అది కేవలం దొరల పార్టీ, అదేమో మతం పేరు మీద ఉన్న పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా సెక్యులర్ పార్టీ. ప్రజలు ఇందులో క్షేమంగా మనందరం ధైర్యంగా బతకొచ్చు. అందరూ కూడా సకల జనుల అందరూ కూడా ఈ పార్టీని అందరూ నమ్ముకోవచ్చు. కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీని పారదోలాలే, మా కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్.